ఓటు ఎప్పుడు ఇట్లా చేయలేదు స్వామి. నేను 1942లో పుట్టినా, కానీ అప్పుడు కూడా కమ్యూనిటీ కాంగ్రెస్ రెండు ఉన్నాయి. ఏ రోజే కానీ ఇలాగనా ఇట్లా జరుగుతున్నాము, ఇంత అన్యాయం హక్కులు జరగంగా చూడలే. మరి ఇప్పుడు నా జరిగేది ఏంది? ఎవరు జరుగుజనం ఉంటే, ఎవరు ప్రభుత్వం ఉంటే వాళ్ళు జరిపియాలనే, ఇదేనా న్యాయము? ఆ దేవుడైన ఉన్నాడే పైన, ఆ దేవుడైన రచించడా. దేవుడు రైతు వాళ్ళిద్దరు ఉంటే నేలపై నల్లజీవం కానీ ఉంటే తింటామే. ఆపదలు చాపదలు రాకుండా రచించేది దేవుడు, కడుపుకు ఆధారం పెట్టేది రైతు. సేద్యాలు చేసి పంటలు పండిస్తే నోరు లేని జీవాలు కూడా తింటున్నాం. ఇంత అన్యాయం జరగంగా ఎప్పుడే కానీ చూడలే. గాంధీ తాత స్వతంత్రం దత్తని కూడా గుండెలు ఇచ్చినాడే కాల్చుకోమని. ఎవరు? నేను ఓటు బయలే కాగితం తీసుకొని నేను ఎవరికి వేస్తామంటే ప్యానకు జగన్ది అంటే పా మేము వేసుకుంటామన్నారు. వాళ్ళే చింపేసినారు. నాకు గుర్తు కూడా పెట్టలే, గుర్తు కూడా ఏళ్ళు చూసుకోమని వచ్చి కూడా ఏమయ్యా అంత న్యాయము, అంత పిల్లోనికి అన్నదమ్ములే దిక్కు లేదు. అసలు మొదలమయ్యా దేవసాలు చెయ్యా. నేను ఓటైన వెంటే సార్ 8:30కు అట్లా పోయింటే సార్. ఓటైన వెంటే ఓటు వేయాలని పోతే ఓటు 9:30కు రాపోండి, 12కు రాపోండి, 1 గంటకు రాపోండి అని ఓటు వేయాలని నేను మళ్ళీ కాగితం తీసుకుంటే అది తీసుకోవడానికి తీసుకుంటా అన్నారు. నేను ఇలా నాకు ఓటు వేయనిలా, మేమే వేసుకుంటాం పోండి అని అన్నారు సార్. ఎవరికి వేస్తున్నారు ఓటు అని అడుగుతున్నారు సార్. మేము ఎవరికైనా వేస్తాము, కానీ మమ్మల్ని లోపలికి పోనీలే సార్ ఓటు వేయని. అది సార్. పోలీసు వాళ్ళు ఉన్నా కానీ పట్టించుకోలేదు సార్ మమ్మల్ని. పోలీసు వాళ్ళు ఉన్నా కానీ పట్టించుకోలేదు మమ్మల్ని. వాళ్ళతో పట్టి పోండి ముందు అటు నుంచి పోండి గేట్ నుంచి అంటున్నారు సార్. ఆ ఊరు పెద్ద మనుషులు కూడా అసలు మమ్మల్ని దగ్గరికి కూడా రానిలే సార్. మా గేట్ అవతలనే మమ్మల్ని పంపించేస్తున్నారు సార్. మేము పోలే, ఓటేనే పోలే. వాటికి పోయినాక శిల్పులు గుంజుకుంటున్నారు అని మేము ఓటేనే పోలే. గుంజుకొని వాళ్ళే వేసేటప్పటికి మేమేంటికి పోవాలా అని మేమైతే పోలే సార్. అడగలే, మేము ఎవరిని అడగలే. మేము ఇంటికానే ఉన్నాం, పోనేలే. రాదులే, శిల్పులు మా చేతికి వెళ్ళిమ్మా మేమే వేసుకుంటామన్నారు. మేము ఇయలే సార్, ఇవ్వకుండా ఇంటికి వచ్చేసినాం. మొన్న ఓట్లు వేసేటప్పుడు ఏజెంట్ని నన్ను ఎందుకు మోసినామంటే, ఏజెంట్ నందుకు వచ్చినానంటే ఏజెంట్ లేదేం లేదులేమ్మా వెళ్ళిపోండి అంటే, ఎందుకు వెళ్ళిపోవాలంటే ఓట్లు లేకపోండి మధ్యాహ్నం రాపోండి అన్నారు. మధ్యాహ్నం పోయేటోళ్ళు పోయినప్పుడు స్లిప్పులు చించేసి పంపించన్నారు సార్. మేము ఎందుకు పోవాలి అట్టేటప్పుడు గడప కాడికి వచ్చి ఎందుకు అడగల సార్ ఓట్లు వేయండి అని అడిగినారు. ఇప్పుడు ఓట్లు లేని పోతుంటే ఓట్లు లేదు ఏం లేదులే పోండి అని చెప్తున్నారు సార్. అట్టేటప్పుడు ఎందుకు పెట్టాలా ఓట్లు, ఎందుకు రావాలా మా ఊరికి తిరగనీకి? అందుకే సార్ మేము ఓటు 7 బల్లెలకి వేచ్చే బేచాము. మళ్ళీ పెట్టింటే మేము రామని చెప్పినాం. 7 బల్లెలకి వేచ్చే బేచాను, లేదంటే బేయమని చెప్పినాం. బేసినా ఒకటే బేగపోయినా ఒకటే, ఎందుకు వేయాలి అట్టేటప్పుడు ఓట్లు? అందుకే కానీ మేమైతే 2 ఓట్లు ఉన్నాయి మా ఇంట్లో. మేము 2 ఓట్లు అయినా పోలేదు సార్. మేము ఓటైన పోయింటే కొత్తపల్లికి ఓటైన పోతుంటే మా ఓటు వేయకోకుండా కాగితాలన్నీ తీసుకొని చింపేసేది సార్. 11కి రాపండి, 12కి రాపండి అనేది వెనక్కి పంపించేది. మా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి. కానీ వాళ్ళు ముసలిళ్ళు అయినా కూడా వాళ్ళు వెనక్కి దొబ్బుతుంటే భయపడి వాళ్ళు కూడా పోకుండా వెనక్కి వచ్చేసినాం సార్. మా మరిది పోయింటే మళ్ళీ 12కి రాపోండి, ఏ ఓటు ఎవరికి వేస్తారో మీరు అని అడిగేది. జగన్ సార్ కంటే చాలు ఓటు తీసుకుంటారు, మళ్ళీ 12కి రాపోండి అని చించేది పడేసేది సార్. మా ఇంటింటి కాడికి వచ్చి అడిగినారు, కానీ అడిగిన దానికి మేము ఓటైన పోతే మమ్మల్ని ఎందుకు సార్ అని అట్టప్పుడు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఎందుకు అడగల ఓట్లు వేయండి అని ఎందుకు ప్రశ్నించాలా మమ్మల్ని? ఒక్కొక్కరు ఎవరు ఓటు వాళ్ళకు హక్కు కదా, హక్కు ఉన్నప్పుడు ఎవరు ఓటు వాళ్ళు ఎవరికొరికి వేసుకొని వాళ్ళు గెలుచుకుంటారు వాళ్ళ ఓటు వాళ్ళు. అట్టప్పుడు ఎందుకు రావాలా సార్ మా ఊరికి? గడపకి ఎందుకు తిరగాల వాళ్ళు? మా ఇంటింటి కాడికి వచ్చేది ఓటు వేయండి మా అనేది. పోయినాము, పోతేనే అడిగి వద్దు అని దొబ్బేస్తున్నారు. ఏం పోయినారు కొంతమంది ఆడవాళ్ళు పోవాలంటే భయపడతారు సార్. ఎట్టంటే ఎట్ట మాట్లాడుతున్నారంటే ఆడవాళ్ళను. అట్టప్పుడు ఎందుకు పోవాలా సార్ మేము? ఏజెంట్ పోతే ఏజెంట్ని కూడా వద్దు పొమ్మ పో, నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు 12కి రాపో, 1 గంటకు రాపని అంటారంట సార్. ఎందుకు రావాలా మేము ఓటైను? ఎందుకు పోయి మేము ఓటు మా ఎందుకు మేము హక్కు లేదు, మా ఓటు మాకు హక్కు లేదు ఎందుకు? మా ఓట్లు మాకు వేయమని అడగాల, మాకు వేయించుకోవాలా మాతో.
అటప్పుడు మా ఓటు వేసుకునే హక్కు ఎవరికి ఇచ్చినారు అధికారం? ప్రజలకు హక్కు ఉన్నప్పుడు మీరు ప్రజలంచుకు వచ్చినారు. మా ఓట్లు మిమ్మల్ని ఎవరు వేసుకోమన్నారు? ప్రజలందరిది ఆ ఓటు మీరేమో అడగాల కదా. మా ఓటు మేము వేస్తే మీరు గెలుచుకోవాలి. అప్పుడు అంతలో సమ్మడానికి ఎందుకు సార్ మా ఇండ్ల కాడికి వచ్చి అడిగేది మీరు? ఏళ్ళకి ఏం లేదు సార్. ఇద్దా సార్ చిలుపు కూడా ఇద్దా ఏళ్ళు కూడా. మా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి. నలుగురం అసలు మా అయిపోతే లేదు పో 12కి రాపోండి అంటారంటే సార్. గడతప్పుడు మేము గడపకి ఎందుకు సార్ ఎందుకు రావాలి సార్ మా ఊరికి? ఇంకా ఎందుకు ఏమన్నా అడగాల? మాకేం ఓట్లు లేదా? మేము చనిపోయినా ఏమన్నా మా ఓట్లు మీరు వేసుకోను ఎందుకు సార్? ఇంకా ఇవన్నీ అడగదానికి ఓటు మేమైతే వేయలే సార్. ఓటు ఎక్కడ వేయనీలే. ఎర్రబల్లిలో కానీ నలపరెడ్డిపల్లి కానీ చంద్రగిరి కానీ ఆడ ఓటు వేయనీలే. ఓటు వేయనీయకుండా తరిమేసినారు. ఓటు వేయాలా, ఎవరు ఓటు వాళ్ళు వేయాలా. ఏం వాళ్ళ ఆస్తులు అడగలే, వాళ్ళ అంతస్తులు అడగలే. మేము మా ఓటు మేము వేసుకోమని అడిగినారు. ఓటు వేయనిమ్మా అని అడిగినారు. వేయనీలే. వేయనీనప్పుడు ఎందుకు వచ్చి అడగాల సార్? ఓటుకు రాకూడదు కదా. మా ఓటు మమ్మల్ని మా హక్కువే కదా ఓటు. మమ్మల్ని వేయనీలే, అసలు వేయనీలే, వెళ్ళటనీలే. అది వాళ్ళు అసలు ఓటుకే పోనీలే మమ్మల్ని. సార్ మేము ఓటేని పోయింటే మా ఓట్లు మధ్యలోనే గుంజుకున్నారు. మమ్మల్ని ఓటు కాడికే పోనీలే సార్. వాళ్ళే గుంజుకున్నారు శిల్పులు. మేము వెనక్కి వచ్చేసినాం సార్. పోలీసులు ఉన్నా ఏమనలే. ఊరు గమ్మన కుర్చీలలో కూర్చోన్నారు వాళ్ళు. ఏమనలే వాళ్ళు కూడా. శిల్పులు ఏంటంటే ఇచ్చినాం అంతే. వాళ్ళు ఊరు కుర్చీలలో కూర్చోన్నారు పోలీసులు. ఏమనలే సార్. నమస్తే సార్. మాది ఎర్రవల్లి అర్జునవాడ. మేము ఓటు పోయింటే కొత్తపల్లెకు ఈ నా కొడుకులు అందరూ వచ్చినారు. పోలీసు వాళ్ళందరినీ పక్కన కూర్చోబెట్టినారు. ఆ నా కొడుకులు ఎవరే కానీ మమ్మల్ని లోపలికి రానిలే. ఆ కొత్త నా కొడుకులే గుంజుకున్నారు. స్లిప్పులు గుంజుకున్నారు, అన్నీ గుంజుకున్నారు. దొబ్బుకొని బయటకు దొబ్బినారు మమ్మల్ని అందరినీ. వాళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన నా కొడుకులందరూ మా నాన్నగారు పుట్టినారు కాబట్టి వాళ్ళు తెంకున్నారు స్లిప్పులు. నా కొడుకులు లేలే. మాకు వైఎస్ఆర్ జగన్ కావాలా, జగన్ కోసం ఓటు వేయాలనుకున్నాం. మా ఓటు మేము వేసుకోకుండా వాళ్ళు లేచి వాళ్ళు ఎవరు పుట్టినారు? మా ఓట్లు వాళ్ళు ఎవరు? మా ఓట్లు మేము వేసుకోవాలా. ఎక్కడి నుంచి రానీకి అవసరం ఏముంది? వీళ్ళు దొంబధీరణంగా జగన్ మీద గెలిచలేక మొత్తం ఎక్కడెక్కడలో పిలుచుకొచ్చుకొని ఆడ కూర్చోబెట్టుకొని మా ఈ ఎర్రవల్లి మాదిగలలో ఎర్రవల్లి అర్జునవాడ ఈ 7 పల్లెల్లో ఆయప్పని ఓడించుకోవాలంటే ఎవరి వల్ల కాదు. అట్లా చేయలేక దొంబధీరణంగా వేయించుకోలేక ఓట్లు దొంగ నాడుకులు పిలుచుకొచ్చుకొని వేయించుకున్నారు ఓట్లు. ఓటు అన్నారు. ఇళ్ళకాడికి వచ్చి అడిగినారు. గెలుపు అన్నారు. బూత్ ఎక్కడుంది? ఎవరు బూత్ చూసినారు? మమ్మల్ని బూత్ కాడికి అనుకుని రానిచ్చినారా? మేము బూత్ మొక్కను చూసినామా? వాళ్ళు లాటరీ తీసుకొడతాడు 10 దాకా 75 వయసు నాకు. మాకన్నా ఇప్పుడు నడచలేకుండా నా స్లిప్పులు నా దగ్గర ఉన్నాయి. గెలుపు అన్నారు. ఎవరు ఓటు వేసినారు? గెలిచినారు. చూసుకోండి. మా ఇంట్లో 3 ఓట్లు ఉన్నాయి. స్లిప్పులు నా దగ్గరే ఉన్నాయి. ఎవరు ఓటు వేసింటే గెలిచినారు. మిమ్మల్ని ఎవరు గెలిపించినారు ఇచ్చి? మా ఇళ్ళ కాడికి అడుక్కొని రమ్మన్నా మేమన్నా వేస్తామని చెప్పిందే ముందు. మాకు అధికారం ఉంది. మా ఓటు మేము వేసుకోవాలా. మమ్మల్ని వేసుకొని ఇలా ఎట్లా గెలిచినారు మీరు? గెలుపు ఎట్టొచ్చింది మీకు? ఏ రకంగా గెలుపు వచ్చింది? మీ ఓటు వేస్తే కదా మీకు గెలుపు వచ్చేది. ధర్మమో అధర్మమో ఎవరికోరికి బేరం. మేము ఆయన గొప్ప ఈయన గొప్ప అని మేము చెప్పలే. మా అధికారం అది. మా అధికారం మేము ఎవరికోరికి వేసుకుంటాం. మేము ఎవరికోరికి వేసుకుంటాయా? మమ్మల్ని ఓటు వేయకుండా మమ్మల్ని అసలు బూత్ ఎక్కడ ఉంది మాకు తెలియలేదు. అది బూత్ కడుకు రాలేదు మమ్మల్ని. ఆ బూత్ ఎక్కడుందో, ఏ రకంగా ఉందో, ఏ 2 ఉన్నాయి, ఎన్ని పేజీలు ఉన్నాయి, ఎట్లున్నాయి మాకు తెలియదు కూడా తెలియదు. ఎట్లా గెలుపు వచ్చింది మీకు? ఏ రకంగా గెలుపు వచ్చింది? ఏ ప్రజలు వచ్చి ఓటు వేసినారు మీకు? ఏ రకంగా గెలుపు వచ్చినది? దయచేసి ధర్మము 4 పాదాలు నడచాలన్నారు. 1 పాదం మీద నడచలా. 1 పాదం మీద నడచలా. ధర్మం 4 పాదం నడచాలంటే 1 పాదం మీద నడచలా. పోలీస్ అధికారులు మమ్మల్ని అంతా వాళ్ళు ఎవరు ఇదని పోలీస్ అధికారి దగ్గరికి పోతే వాళ్ళు మమ్మల్ని అంటున్నారు. మమ్మల్ని తన్ని నవ్వుతున్నారు పక్కపక్క. మొత్తం 7 పల్లెలు ఎవరే కానీ ఓటు వేయలేదు. అది సత్యం.